ఇప్పుడు అక్క ఎలా ఉంది డాక్టర్? అసలు ఏమైంది డాక్టర్ గారు? ఆవిడేదో షాక్ గురయ్యారు. కండిషన్ క్రిటికల్ గానే ఉంది. అయితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం డాక్టర్. నేను అదే చెప్పాను, కానీ ఆవిడ రానంటున్నారు. అంతేకాదు, ఈ ఇంట్లో వాళ్ళతోనే ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు ఎలా ఉంది అక్క? డాక్టర్ నువ్వేదో షాక్ లో ఉన్నావు అని చెప్పారు. అయినా నిన్ను బాధ పెట్టే సమస్య ఏంటక్క? సరే అవన్నీ వదిలేసి ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. మారుతి అలా అనకక్క, వెంటనే వెళ్దాం పదా. చదువు నీకే అర్థమవుతుంది. శ్రీరామ్ ఇలా చేస్తాడని నేను ఊహించలేదు మారుతి. ఈరోజు పొద్దున్న మొదటి శుభలేఖ ఇవ్వాలని పెళ్లి వాళ్ళు వచ్చారు. నేనెలా శుభలేఖ తీసుకోను, వాళ్ళకి ఏం సమాధానం చెప్పను. శ్రీరామ్ ఇంత పని చేస్తాడా? హలో, నేను శ్రీరామ్ని మాట్లాడుతున్నాను. నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు. ఫోన్ పెట్టే శ్రీరామ్. శ్వేత, నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. అవసరం లేదు శ్రీరామ్. నువ్వు సిటీ వదిలి వెళ్ళిపోతున్నావు అని నాకు తెలుసు. మా అమ్మాయి బలవంతంగా ఈ పని చేయిస్తున్నాను నాకు తెలుసు. తెలుసుకుని ఏం చేయగలవు శ్రీరామ్? గతంలో నేను అలాగే ప్రవర్తించాను కాబట్టి నువ్వు అలా అనుకోవడంలో ఏ తప్పు లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు మా అమ్మ నిన్ను అలా బాధ పెట్టిందో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంట్లో లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వచ్చేసాను. శ్వేతతో నేను బ్రతుకని కన్ఫర్మ్ చేసుకుని వచ్చేసాను. ఇంతకుముందు జరిగిన పొరపాట్లు ఇంకెప్పుడు జరగవు. నేను వచ్చేస్తున్నాను. మీ ఇద్దరి దయ వల్ల నిక్షేపంలా తిరిగి మా అక్కకి హార్ట్ అటాక్ వచ్చింది. మా అక్కది ఆరోగ్యమైన బాడీ కాబట్టి హార్ట్ అటాక్ సరిపోయింది, లేకపోతే ఇంటికి పాడొచ్చేది తెలుసా? ఏం మావయ్య మాటలు? అచ్చి నోర్మి, ఇంకా నడించుకో. శ్రీరామ్ శ్వేత కోసం వెళ్ళిపోవడం వల్లేగా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. నిజంగా అన్నయ్య వెళ్ళిపోయాడని, అందువల్ల అమ్మకి అలా జరిగిందని నాకు తెలియదు మావయ్య. చూస్తూ చూస్తూ ఎవరైనా అమ్మని పోగొట్టుకుంటారా? మీరు పోగొట్టుకుంటారే, ఎందుకంటే వాడికి ప్రేమ గెలవాలి, నీకు ప్రేమించుకున్నోళ్ళు గెలవాలి. అందుకేగా శ్రీరామ్ చెవిలో శ్వేతం చేసుకొని ఓ జోరీలాగా పోరు పెట్టావు. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంతో చెప్తారా? మీ చేతికి వాచి ఉందిగా. అది పని చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని అడిగాను. మీ చేతిలో ఫోన్ ఉంది కదా, స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. స్విచ్ ఆన్ చేసి చూసుకో, టైం తెలుస్తుంది. నేను నా పిల్ల కనపడక చచ్చిపోతుంటే మధ్యలో ఎక్స్క్యూజ్ మీ. ప్రపంచంలో మా అత్తే కంచునుకున్నాను, మీరు ఆవిడకు అమ్మమ్మలా ఉన్నారు. మీ అత్త ఎవరా? అంజన వేయించి తెలుసుకో. కల్చర్లెస్ గ్రూప్. సామాన్యులల్లా లేదు, ఇంగ్లీష్ లో తిడుతుంది. దీనికి మా రేఖ అయితే కరెక్ట్ గా ఇంగ్లీష్ లో సమాధానం చెప్పుండేది. దొంగమండి. రాజేశ్వరి, నువ్వు వెళ్ళి జగదీశ్వరి పక్కనే ఉంటే బాగుంటుంది. నాకు ఉండాలని ఉందండి, కానీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నిర్భయంగా ఉండే జగదీశ్వరి అలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటం నేను చూడలేకపోతున్నానండి. డాక్టర్ గారు చెప్పిన టైం అయిపోయింది. ఏదో ఒక విధంగా నాకు చెప్పి మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. జగదీశ్వరి సంగతి నీకు తెలిసిందే. తన మాట అంటే మాటే. హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా మనం ఎవ్వరూ తన మాటకి ఎదురు చెప్పలేము. శ్రీరామ్ ఏమయ్యాడో అర్థం కావట్లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. జగదీశ్వరికి వాడంటే చాలా ఇష్టం. ఇలాంటి సమయంలో వాడు పక్కనుంటే బాగుంటుంది. మన ఆఫీస్కి ఫోన్ చేశారా? అన్ని చోట్లకి ఫోన్ చేశాను, ఎక్కడికి రాలేదట. వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో